ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, మన ప్రభువైన యేసునాథునికున్న అనేక బిరుదులలో ఒక బిరుదు యాజకుడు. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాస్తూ 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన యాజకత్వం అనేది ఆగిపోలేదు. ప్రధాన యాజకుడైన యేసయ్య నిరంతరము యాజకత్వం చేస్తూనే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, నిత్య యాజకత్వం చేస్తున్న గొప్ప ప్రధాన యాజకుడు మన యేసు ప్రభువారు. యాజకునిగా ఆయన చేస్తున్నటువంటి యాజక ధర్మాన్ని మనకు వివరిస్తాడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. శరీరాన్ని విడిచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు? మనం చదువుకున్న మూలవాక్యాన్ని గమనిస్తే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొన్నాను అంటూ ఉన్నారు. సాతానుడు చెరపట్టి జల్లిల్లో వేసి జల్లించి శోధనల చేత నిన్ను హతలాకుతలం చేసి నీ విశ్వాసము నుండి నిన్ను వైదొలిగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. విచిత్రం ఏంటంటే, వాడెన్ని ప్రయత్నాలు చేసినా నీవు విశ్వాసము నుండి తొలగకుండా దేవుని సన్మార్గములో నీవు నిలిచి ఉండగలుగుతున్నావు అంటే నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న క్రీస్తునాథుని యొక్క యాజకత్వమే. ఈ వాస్తవాన్ని మనం గమనించిన నాడు మన హృదయంలో ధైర్యం తెచ్చుకుంటాం. చివరికి ప్రభువును వదిలిపెట్టి లోకానికి చేరువైపోయే పరిస్థితులు దాపరించినా విశ్వాసము నుండి వైదొలగకుండా స్థిర విశ్వాసము కలిగిన వాడై దేవుని మార్గములో నడిచి అనేకులను ప్రభువు కొరకు సంపాదించిన అపోస్తలునిగా పేతురు నిలవబడగలిగాడంటే ప్రధాన యాజకుడైన యేసునాథుని యొక్క విజ్ఞాపనే. ప్రియమిత్రులారా, ఈరోజు నీ అడుగులు జారడానికి సిద్ధమవ్వచ్చు. సాతాను పెట్టే శోధనల చేత నీవు వైతొలిగిపోయే ప్రమాదముందని నువ్వు భయపడే అవకాశాలు ఉండవచ్చు. నువ్వు పడిపోవు, నువ్వు చెడిపోవు. విశ్వాసము నుండి నీవు వైతొలగవు. నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను తుదముట్టించానని పౌలు భక్తుని వలె నీవు చెప్పే రోజు రాబోతుంది. అప్పటి వరకు తొట్రెళ్లకుండా నిన్ను కాపాడడానికి ఆయన శక్తిమంతుడు. నిన్ను కాపాడడానికి ఆయన కునుకక నిద్రపోక కాపాడుతూనే ఉన్నాడు. నీ కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు నీకున్నాడు గనక ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క యాజకత్వాన్ని గుర్తించి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మనఃపూర్వకంగా ప్రభువుకు లోబడి ధైర్యంగా ముందుకు సాగిపో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.